బహుజన రాజ్యాధికార రాజకీయ పార్టీ ఆవిర్భావ సభలో సిద్ధేశ్వర్ మాట్లాడుతూ ఈ భారతదేశంలో ఇప్పటికీ 3 అనుభవాలు మన ముందు ఉన్నాయి. 1 గాంధేయవాదము, 2 కమ్యూనిజం, తర్వాత 3 ఇప్పుడు ఏలుతున్న హిందుత్వం. ఇది మనం ఏది ఎంచుకుందామని మాట్లాడారు సిద్ధేశ్వర్. వాజ్పేయి చూసుకున్నా, పెరియార్ చూసుకున్నా, మన కాంశీరామ్ చూసుకున్నా, అంబేద్కర్ చూసుకున్నా. అంబేద్కర్ ఎంత తపన అండి, నా ప్రాణం నేను ఇవ్వడానికి సిద్ధం, కానీ నేను ఇప్పటికి కూడా నా బిడ్డ ప్రాణం అంత త్యాగం లేదు. నా బిడ్డ బతకాలని కోరుకున్నా, నా బిడ్డ కోసం నేను చచ్చిపోతాను. కానీ అంబేద్కర్ బిడ్డలు మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపంతో చనిపోతూ ఉంటే కూడా తాను లక్ష్యం కోసమే ప్రయాణించి దుఃఖపడుతూనే కూడా బాధపడుతూ గర్జిస్తూ, అసలు అంతకంటే గొప్ప ఎవరు? మార్క్స్ కూడా. ఇక్కడ అంబేద్కర్ ఎట్లనో ప్రపంచంలో మార్క్స్ కూడా. అది లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్. ఫస్ట్ వ్యక్తి సిద్ధంగా, ఆ సిద్ధం కాకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా, కవిత మీద ఎన్ని మాట్లాడుకో అవసరం లేదు. కవిత గురించి మాట్లాడుకోవడం లేకపోతే ఎవరి గురించో మాట్లాడుకోవడం మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అందా స్పష్టంగా ఉందా, మనం పోరాడుతున్నామా, మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఆ ఓటు సమస్యను మనం దానికి ఎట్లా ఓటు ర్యాలీ చేయగలుగుతాం అనేది అనుకుంటే మనం పార్టీ పెట్టడానికి ఇబ్బంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు గతంలో కంటే డబ్బు ప్లస్ మందు ఈ రెండిటిది పెరిగిపోయింది. కాంశీరామ్ కనుక ఉంటే డబ్బు అనేది చిత్తు కాగితాలుగా కనబడుతుంది, మందు అనేది మంచినీళ్ళలా కనబడుతుంది. తాగుతాడు, మంచినీళ్ళే కాదు, ఇదేం పెద్ద కథ ఏమి. చిత్తు కాగితాలు, నువ్వు ఇచ్చిన డబ్బు దీన్ని ఖర్చు పెట్టుకోవడానికి వాడుకుంటావు, కానీ నువ్వు ఇస్తే నీకు లోబడి ఎందుకు ఉండాలి? ఇగో ఈ స్థితి వస్తే తప్ప వాడు డబ్బు తీసుకుంటే మనకేడేయడు, డబ్బుకు లోబడి ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు, బానికే పోతాడు. కాబట్టి ఈ రెండింటిని మనం నిర్వీర్యం చేయాలి. ఈ రెండింటిని నిర్వీర్యం చేయడానికి కసిగా నా వాళ్ళను గెలిపించుకోవాలనే కసి మనం లేపాలి. మరి ఆ కసి ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ అసలు విషయం. అంటే ఒక 3 పందాలు అనుకుందాం. ఒకటి గాంధేయవాద పందాలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గెలుచుకున్నది. 2 కమ్యూనిస్టులు చేసే సాయుధ పోరాటాల వల్ల, ఇంతకుముందు పశ్చిమ బెంగాల్లో అక్కడ ఇక్కడ. కానీ తెలంగాణలో సాయుధ పోరాటం వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల మీద ఒక విశ్వాసం వచ్చింది. కాబట్టి తెలంగాణలో సాయుధ పోరాటం విరమించగానే ఓటు ర్యాలీ అయింది. రావినారాయణ రెడ్డి ఇంకో పెద్ద మనిషి బీసీఆర్ ఎస్సీ నెహ్రూ కంటే వీళ్ళు ఎక్కువ ఓటు పొందగలిగారు. సూర్యాపేట సార్ ఓటు ర్యాలీ అయింది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఓటు లేదు, ఇంకో పార్టీ కూడా, కాంగ్రెస్ కూడా వెనుకపోతున్న పరిస్థితి. అంటే ఒకటేమో గాంధేయవాద పద్ధతిలో ఓటు ర్యాలీ అయింది, 2 సాయుధ పోరాట పద్ధతుల తర్వాత త్యాగాలను గుర్తించి ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీలో ఓటేసారు. ఇవాళ 3వది హిందుత్వ సిద్ధాంతంగా దేశాన్ని బీజేపీ వెళ్తుంది. ఈ 3 సిద్ధాంతాలు ప్రజలకు త్యాగం కనబడ్డది. ఇంట్లో ఈ 3 అది మంచిదా చెడ్డదా, నేను గాంధేయవాదిగా అది హిందుత్వ సిద్ధాంతం తప్పు, నేను బహుజనవాదిగా ఈ సిద్ధాంతం తప్పు, పక్క పెట్టు. ఈ 3టికి అదనంగా డబ్బు సమస్య, డబ్బు మనం ఈ 3 మాట్లాడుకుంటే ఈ 3ట్లోనూ త్యాగదనం వ్యక్తిగత జీవితం. సో మనది ఇప్పుడు గాంధేయవాదమా లేదా కమ్యూనిస్ట్ వాదం? అంటే సాయుధ పోరాట నేపథ్యం అంటే ఓటు ర్యాలీ అయింది, గాంధేయవాదం నేపథ్యంలో కాంగ్రెస్ ర్యాలీ అయింది, హిందుత్వవాదంలో అంటే ఈ 3 ప్రధానమైన దారు. అడప ద్రవిడ ఉద్యమం తమిళనాడులో ఓటు ర్యాలీ చేసింది. తర్వాత మానేసింది. కాంశీరామ్ ఈ రాష్ట్రాలన్నీ కాదు, నాకు యూపీఏ సరిపోతుంది, తర్వాత ఏపీ అన్నారు. తర్వాత ఏపీలోకి వచ్చినా కానీ సక్సెస్ కాలేదు. సరే ఇవాళ సక్సెస్ కాదు, కాంశీరామ్ కూడా ఇక్కడ సక్సెస్ కాలేదు. కాంశీరామ్ సక్సెస్ కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనం ఇవాళ ఉద్యమం నిర్మించాలనుకుంటున్నాం. కనుక ఈ ఉద్యమ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకొని ఈ 3 వాదాలకు ఏ వాదాన్ని తీసుకుందాం, లేదా 3టిని కలిపి తీసుకుందామా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోగలిగి మనం ఇక్కడ ఓటు ర్యాలీ చేసుకోగలుగుతాం. కాంశీరామ్ 52 రోజులు 59 రోజులు నిరాహార దీక్ష చేసిండు బీసీ అంశం మీద. ఈ దేశ సమస్య బీసీల సమస్య అని గుర్తించింది కాంశీరామ్. కనుక
మనం ఇవాళ కాన్షీరామ్ పందాల పోవాలంటే కూడా మనం రిలే దీక్ష చేస్తామా ఢిల్లీరా ఆమరణ దీక్ష చేస్తాం. కాన్షీరామ్ ఒక దళితుడై ఉండి బీసీల కోసం పోరాటం చేసినప్పుడు ఇక్కడ బీసీలు లేదా చెమార్లు ఇద్దరు ఉండొచ్చు. ఇద్దరు కూడా కాన్షీరామ్ ఆలోచన నిలబెట్టడానికి, ఎందుకంటే బీసీలు చట్టసభలో పోతేనే అది ప్రజాస్వామిక సభలు అవుతాయి, అందుల దొడ్డి కాదు ప్రజాస్వామిక సభలు అవుతాయి. కనుక మనం మన భాగస్వామ్యాన్ని సాధించుకోవడానికి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా దామాషకు మించి ఇంకా పోలేరు కనుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా బీసీలు పోవాల్సిందే, అగ్రకుల డామినేషన్ అప్పుడే చట్టసభలో తగ్గుతుందని భావించింది. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన మానేసి కాన్షీరామ్ ఆలోచన ప్రకారమైన ఇవాళ ఈ ఉద్యమంలో దళితులు భాగస్వాములు కావాలి, బీసీలు భాగస్వాములు కావాలి, నా ముస్లిం సోదరులు భాగస్వాములు కావాలి, అందరూ భాగస్వాములు కావాలి, అగ్రకుల ప్రజాస్వామిక వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు కనుక వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఓపిక విన్న మీ అందరికీ ధన్యవాదాలు.